పొద్దున్నే మున్సిపాలిటీలో రోడ్లు ఊడవడానికి వచ్చే వర్కర్స్కి తెలుసు, పల్లె వెలుగు బస్సు ఆర్టీసీ కండక్టర్కి తెలుసు, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్కి తెలుసు, పిల్లలకు పాఠాలు చెప్పే బడిపంతులకు తెలుసు, మున్సిపల్ కమిషనర్కి జిల్లా కలెక్టర్కి అందరికీ తెలుసు. ఒక్కరేమిటి, ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఉద్యోగం వచ్చిన దగ్గర నుండి రిటైర్డ్ అయ్యే వరకు వాళ్ళకి ప్రమోషన్ వస్తే ఏమవుతారు, అసలు వాళ్ళ జాబ్ చాట్ అంటే ఏమిటి, శాలరీ ఎంత ఉంటుంది, ఇలా అన్నీ తెలుసు. కానీ ఒక్కరికి మాత్రం తెలియదు, వాళ్ళే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు. అదేంటి మరి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కారా అంటే ప్రభుత్వ ఉద్యోగులే, కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కారు. అదే మ్యాజిక్. మీకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తెలుసుగా, ఎక్కడో మూలన సముద్రాలు ఉంటాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి కూడా ఉంటాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలు ఇండియాలో ఉంటాయి, కానీ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లు మాత్రం వేరుగా ఉంటాయి. ఇండియానే, కానీ ఇండియాలో ఉండవు. సేమ్ సచివాలయం ఎంప్లాయీస్ కూడా అంతే, ప్రభుత్వ ఉద్యోగులే కానీ ప్రభుత్వ ఉద్యోగులు కారు. గౌట్ ఎంప్లాయీస్కి ఉన్న హాలిడేస్ కానీ, ప్రమోషన్స్ కానీ, అలవెన్స్లు కానీ ఏవి వీళ్ళకుండవు. అసలు జాబ్ చాట్ కూడా ఏమీ ఉండదు. రోజు పొద్దున్నే రోడ్లు ఊడ్చే మున్సిపల్ వర్కర్ టైప్ అన్నమాట. జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చివరి వరకు వాడి పని రోడ్డు ఓడవడం. సేమ్ సచివాలయం ఎంప్లాయీస్ కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ సచివాలయంలోనే నో ప్రమోషన్స్. వీరి బాధని, వీళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పే నాదుడే లేడు. పోనీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ వీరిని చేర్చుకుంటాయా, వీరి గురించి మాట్లాడతాయా అంటే అబ్బే అదేం లేదు. ఏదో బ్రిటిష్ వాళ్ళు భారతీయులను చూసినట్టు అంటరాయన వల్ల చూస్తారు. ఎవరూ పట్టించుకోక చివరికి అనాథల్లా మిగిలిపోయారు. అసలు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఈ గ్రామ వార్డు సచివాలయాన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఇలాంటి వివరాలన్నింటినీ ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే చెప్పాలి. అది 1980, 90s మధ్య జరిగిన ఒక విషయం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి చాలా సంవత్సరాలు అయినా సరే మన తెలుగు వాళ్ళని మద్రాసీలుగానే పిలిచేవాళ్ళు. మనకంటూ గౌరవం, గుర్తింపు లేని రోజులు. మనం వేసే ఓట్లు, సీట్లు కావాలి, కానీ మనం మాత్రం అవసరం లేదు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి. నాయకులందరూ రాజధానిలో ఉండేవాళ్ళు. ప్రజలకు ఏమైనా అవసరం వస్తే జిల్లా కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పటిలా అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదిగో సరిగ్గా అదే సమయంలో ఒక నాయకుడు అయితే వచ్చాడు. ఆయనే నందమూరి తారక రామారావు గారు. 1983లో టీడీపీ పార్టీని స్థాపించి కేవలం 8 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, పరిపాలనలో పెను మార్పులు అయితే చేశారు. అప్పటి వరకు ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. తాలూకాలను తీసేసి మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. పరిపాలన వికేంద్రీకరణ అనగా జిల్లా స్థాయి, మండల స్థాయి అనే 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అయితే ప్రారంభించారు. ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చారు. వాళ్ళ సొంత మండలాల్లోనే సమస్యలన్నీ తీరేలా ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి అప్డేట్ వెర్షన్ ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ సిస్టమ్ అనొచ్చు. దీనిని 2019లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అయితే ప్రారంభించారు. గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థను ప్రవేశపెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం పరిపాలనను చివరి అంచె వరకు, అంటే ప్రజలు నివసించే గ్రామ స్థాయికి తీసుకువెళ్ళి ప్రభుత్వ సేవల డెలివరీని, అంటే సర్వీస్ డెలివరీ మెరుగుపరచడం. మండల వ్యవస్థలో కూడా ప్రజలు తమ అవసరాల కోసం, అంటే పెన్షన్లు, రేషన్ కార్డులు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు లాంటివి మండల ప్రధాన కార్యాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే వచ్చేది. ఈ కొత్త వ్యవస్థ ఆ విధానాన్ని మార్చింది. ఇప్పుడు ఆ పెన్షన్లు, రేషన్ కార్డులు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివే కాకుండా దాదాపు 500కు పైగా ప్రభుత్వ సేవలను ప్రజలు తమ సొంత గ్రామంలోనే లేదా వార్డులోనే పొందే అవకాశం అయితే కల్పించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉండే మీడియేటర్స్ని పూర్తిగా తొలగించి ట్రాన్స్పరెన్సీని పెంచారు. సంక్షేమ పథకాలు అంటే అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలే కానీ, ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 పథకాల అమల్లో కానీ ఎటువంటి ఆలస్యం లేకుండా అర్హులైన అందరికీ అందించడంలో సచివాలయ వ్యవస్థ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంతకుముందు రేషన్ కార్డుకి అప్లై చేయడమే పబ్లిక్ చేతుల్లో ఉండేది. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా సరే అప్లై చేయడం వరకే మన చేతుల్లో ఉండేది. ఇక అది రావటం రాకపోవటం మన చేతుల్లో ఉండేది కాదు. అసలు ఎందుకు రాలేదు అని అడగటానికి ఏమీ లేదు. కానీ సచివాలయంలో అలా కాదు. మనం దేనికైనా అప్లై చేస్తే దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదో కూడా పీజీఆర్ఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే అకౌంటబిలిటీ అనేది అయితే ఉంది. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కానీ, ప్రతిష్టాత్మక కార్యక్రమం P4 సర్వే కానీ, వాలంటీర్లు లేకపోయినా ప్రతి నెల 1వ తేదీ ఉదయమే ఇంటికి వచ్చి ఇచ్చే పింఛన్లే కానీ, ఇలా అనేక పథకాలను డోర్ టు డోర్ వెళ్ళి అందిస్తున్నారు. ఇంత సర్వీస్ చేస్తున్న సరైన గుర్తింపు అయితే ఇంకా సరిగ్గా రావట్లేదు. 1,20,000 మంది ఉద్యోగాలు సృష్టించి ఈ వ్యవస్థను అయితే ప్రారంభించారు, కానీ వీళ్ళకి సరైన జాబ్ చాట్,
ప్రమోషన్స్ ఛానల్ మాత్రం క్రియేట్ చేయలేదు. అందుకే 6 years అయినా ఇంకా ప్రమోషన్స్ లేవు. కొత్తగా ఏర్పాటైన వ్యవస్థ కాబట్టి కొంతమంది ఎంప్లాయీస్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అప్పట్లో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మున్సిపాలిటీలో ఉండే వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, ఇందులో అందరూ ఆల్మోస్ట్ 90% ఎంఎస్సీలు, పిహెచ్డీలు, బిఏడీలు చేసి లెక్చరర్స్, ప్రొఫెసర్లుగా వర్క్ చేసి వచ్చిన వాళ్ళే. పేరుకేమో ఇది టెక్నికల్ జాబ్, కానీ వాళ్ళు చేసే పని ప్రతిరోజు ఉదయం 5 గంటలకి మున్సిపల్ వర్కర్లు రోడ్లు ఊడుస్తుంటే ఆ ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టడం, ఇంటింటికి వెళ్ళి చెత్త పన్ను వసూలు చేయటం. అదృష్టవంతులు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తీసేశారులేండి. పేరుకే ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, కానీ పాపం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు శానిటేషన్ పనులే చేయిస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా వీరిని ఆదుకుంటుందేమో చూద్దాం. వీళ్ళే కాదు, విలేజ్ వార్డు సెక్రటేరియట్స్లో హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి సర్వీస్ను స్టేట్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవాలని నా రిక్వెస్ట్. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కొంచెం సచివాలయ ఉద్యోగుల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వారికి సరైన న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నా.